అవును, అమెరికా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య వ్యవస్థ కలిగిన దేశం మాత్రం అమెరికా కాదు. మరి మొదటి స్థానంలో నిలిచింది తైవాన్ దేశమైతే, అమెరికా ఎందుకు 40వ స్థానంలో ఉంది? ఈ ర్యాంకింగ్ వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలేమిటి? తెలుసుకుందాం. అమెరికా విరుద్ధ పరిస్థితి. నంబియో 2026 హెల్త్ కేర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తున్న దేశం అమెరికా. అయితే అమెరికాలో ఒక్కో వ్యక్తిపై ఏడాదికి దాదాపు 13,500 అమెరికన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. అంటే మొదటి స్థానంలో నిలిచిన తైవాన్తో పోలిస్తే 5 రెట్లకు పైగా ఎక్కువ. అయినప్పటికీ చికిత్స ఖర్చులు, వైద్య సేవల కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావటం, అందరికీ సమానంగా సేవలు అందకపోవటం వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. విమర్శకుల అభిప్రాయం ప్రకారం అధిక పరిపాలనా వ్యయాలు, ఖరీదైన మందులు, సంక్లిష్టమైన బీమా విధానాలే దీనికి ప్రధాన కారణాలు. ప్రపంచంలోని టాప్ 25 ఆరోగ్య వ్యవస్థల్లో సగానికి పైగా యూరప్ దేశాలవే. ముఖ్యంగా నార్డిక్ మరియు పశ్చిమ యూరప్ దేశాలు తక్కువ ఆర్థిక భారం, అందుబాటులో ఉన్న వైద్య సేవలు, నాణ్యమైన రోగి సంరక్షణ కారణంగా అగ్రస్థానాల్లో నిలిచాయి. చివరి స్థానాల్లో ఉన్న దేశాలు? మరోవైపు ర్యాంకింగ్ చివర్లో ఉన్న దేశాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సిరియా చివరి స్థానంలో నిలిచింది. దీర్ఘకాలిక యుద్ధాలు అక్కడి వైద్య మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీశాయి. వెనిజులా, బంగ్లాదేశ్, ఇరాక్తో పాటు కొన్ని ఆఫ్రికా దేశాలు కూడా వైద్యుల కొరత, ఆసుపత్రుల కొరత, మందుల లభ్యత లేకపోవటం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.